ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి చూడు, 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన్నైపోతావు అన్నాడు. కింద ఏం చేశాడో చూడండి, 22వ వచనం చదువు. బైబిల్ తీయండి నాయన, 22వ వచనం చూడండి ఆయన. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అంటే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఉంటుందమ్మా ఆ మొక్క. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అదమ్మా ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును మళ్ళీ రాకుండా, 1 ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. 2 చూడండి, నంబర్ 1 ఏం శాపంలో ఏముంది? ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తిందువు అంటే అంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఇక నుంచి నువ్వు పాపం ప్రవేశింపక ముందు ముఖపు చెమట కార్చాల్సిన అవసరంలా, పాపం ప్రవేశించిన తర్వాత ముఖపు చెమట కార్చి ఆహారం తినాల్సి వచ్చింది. ఇది రూల్. ఇప్పటికి కూడా అది ఇప్పుడు కష్టపడి చెమటోడ్చి తినాల్సి వచ్చింది కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇది శాప ఫలమేగా, లేకపోతే హాయిగా సుఖంగా తాపీగా తినేవాళ్ళం, అవునా? కానీ మీరు గమనించండి పెద్దలారా అందరు కూడా, ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు అన్నాడు కదా. పాపం ప్రవేశించక ముందు ఆ మాట అన్నా, పాపం ప్రవేశించిన తర్వాత ఆ మాట అన్నాడు. దాని వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు తిరిగి మంటికి చేరేంత వరకు నీ ప్రయాణం సజావుగా సాగాలి, కాస్తంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకు ముందులాగా హాయిగా కూర్చొని తినడానికి, సుఖంగా తినడానికి లేదు. ఇప్పుడు నీకు కష్టమే భద్రత, కష్టమే ఆరోగ్యం, కష్టమే నీకు ప్రయోజనం, శ్రమయే నీకు ఆధారం నీ బ్రతుకు కన్నాడు. ముఖపు చెమట గార్చి తిండి తినాలి అన్నాడు. అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా, కానీ అందులో కూడా మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన. మీరు సింపుల్గా గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం, నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను. నా చిన్నతనంలో నేను వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ కూర్చొని సంపాదించాలి, వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అప్పట్లో ఏసీ లేవు అంతగా, కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు. అందుకని పెద్దోళ్ళ కోరికలు, నా కుమారుడు ఫ్యాన్ కింద కూర్చొని పైసలు సంపాదించాలి, వాడు సుఖంగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మా వాడు ఏసీలో కూర్చొని సంపాదించాలి, ఏసీ అందరూ ఏసీ పెట్టుకుంటారు కాబట్టి. స్తోత్రం. మీరు ఎంతమంది కోరిక ఉందండి, నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, వాడు సుఖంగా చల్లటి గదిలో కూర్చొని పైసలు సంపాదించాలి అని కోరిక ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడొద్దు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, అదిగో మీరు నన్ను మాయ చేయొచ్చు, దేవుడిని చేయలేదు అని చెప్పండి. కోరుకుంటున్నాను కదా, యథార్థం చెప్పు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, రైట్. కానీ ఇక్కడ శాపంలోనేమో ముఖపు చెమట గార్చి తిండి తినాలను అన్నాడు. నువ్వేమో అసలు మా వాడికి చెమటే పట్టుద్దు, చల్లగా ఏసీలో కూర్చోవాలి అంటున్నావు. చల్లగా ఏసీలో కూర్చుంటే 30 సంవత్సరాల దగ్గర జాబ్ సంపాదించి 2-3 ఏళ్ళు చేసేసరికి పేషెంట్గా మారుతున్నాడు. ఆసుపత్రికి పోతే డాక్టర్ ఏం చెబుతున్నాడు తెలుసా? మార్నింగ్ వాక్ చేస్తావా నువ్వు అంటున్నాడు. లేదు సార్ చేయను సార్ అంటాడు. చేయిపో, మార్నింగ్ వాక్ చేయి అంటే పొలంలో పంట పండించే రైతుకి చెప్పే అవసరంలా, మొగపు చెమట కార్చి తింటాడు, ఆహారం మనం వండుకొని తినడానికి రెడీ చేస్తాడు. అది తినేవాడు సైతం
ఏదో ఒక రూపేణ ముఖపు చెమట కారిస్తేనే వాడికి ఆరోగ్యం, లేకపోతే రోగమే. అర్థమైతే నువ్వు చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. అది ఏదో ఒక రూపేణ. దీనికోసం కొంతమంది పొద్దున్నే జిమ్కి వెళ్తారు. డే అంతా ఏసీ కింద కూర్చున్నా సరే కొన్ని గంటలు ఉదయం సాయంత్రం. స్త్రీలైనా సరే కొద్దిగా వాళ్ళు కాసేపు కొంతకాలం సుఖపడ్డారంటే ఊపకాయం స్టార్ట్ అయింది బాడీ. వెంటనే డాక్టర్ దగ్గరికి పోతారు. చిన్న చిన్న రోగాలు స్టార్ట్ అవుతాయి. అడుగుతారు ఏంటంటే వాకింగ్ చేయి, చిన్న చిన్న వ్యాయామాలు చేయని వాళ్ళు చెబుతారు. అట్లా చేయి ఇట్లా చేయని. అందులో మన బాడీ నుండి చెమట వచ్చేటువంటి పని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. ఇంకా కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే పని మనిషిని తీసే అంటారు. స్తోత్రం. డాక్టర్ గారు ఏంటి, నీ మంచి కోసమేనమ్మా, బండలు నువ్వేతుడు అంత నువ్వు అదనంగా అంత తింటున్నావు, అంత స్టాక్ చేస్తున్నావు, అంత బాడీ పెరిగిపోతుంది పర్వతంలాగా. కాస్త దాన్ని కొంచెం కొవ్వుని కాస్త మజిల్లాగా కండలాగా మార్చాలమ్మా. అమ్మా అసలు నువ్వు కష్టపడమ్మా, అంట్లు నువ్వేదో బట్టలు మిషన్లో తీసేసి ఉతుకు. నా చిన్నతనాలు లేడీస్ ఎట్లుండేవాళ్ళు అనుకున్నా. నిజంగా పంపుల దగ్గర ఫైటింగ్ జరిగితే మామూలు ఫైటింగ్ కాదు, నీళ్ళ ట్యాంకీ, ఎండాకాలం నీళ్ళ ట్యాంకీల దగ్గర ఫైటింగ్లు, ఇంకా చిన్నప్పుడు పంపుల దగ్గర ఫైటింగ్లు, పోలీస్ స్టేషన్ నిండా అయ్యే కేసులు మొత్తం ఆడోళ్లే. ఇత్తడి కాగులు ఇత్తడి బిందెలు తీసుకొని కొడితే మగోడు లేదు, ఆడ మనిషి లేదు, పగిలిపోవాల్సిందే. అయినా సరే అంత దెబ్బతిని మళ్ళీ ఏమాగిద్దా? కోడి పందాలు గుర్తొచ్చినాయి నాకు చిన్నప్పుడు. అయితే అసలు అవునా, మా బజార్లో బజార్ ఒరే నాయన మామూలు ఫైటింగ్లు కాదు, సిరిసిరేసుకుంటారు బిందెలు. అసలు మంచి ప్రోగ్రాం జరిగేది అక్కడ. పురుషుల్ని కూడా అలా పట్టుకొని చొక్కా పట్టుకొని ఇసులు అవతల పడేసేవాడు. అంత స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేం లేదు, పిల్లల్ని ఇట్నే పడుతున్నారు. ఉండటానికి ఒక్కొక్కళ్ళు 90 కిలోలు 100 కిలోలు తగ్గకుండా ఉంటున్నారు. దాదాపు కింట దాటితేనే మాట. పిల్లల్ని ఇంటే పడుతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు. ఎందుకని? నాగరికత పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, వ్యాయామం తగ్గింది, రోగాలు పెరిగినాయి, బాడీ పెరిగింది, రోగాలు పెరిగినాయి, శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైనాయి, మజిల్ తక్కువైపోయింది, స్ట్రెంగ్త్ లాస్ అయిపోయింది. అది ఫైటింగ్ ఇప్పుడు రాజస్థాన్లో ఎక్కడ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అంతకుముందు మన దగ్గర జరిగేది. ఇప్పుడు కొంచెం నీటి సమస్య పోయింది. అది రాజస్థాన్ ఆ ఏరియాలో జరుగుతుంది, ఎడారుల్లో. వదిలే తీసారా మన వాళ్ళు, మళ్ళీ ఇంటికి మేము మొదలు పెడతారు. ఎందుకు వచ్చిన గొడవ? నేను చెప్పేది వాస్తవం కదా. అందుకని డాక్టర్లు ఏం చేస్తారు, ఏదో రూపేణా కష్టపడమ్మా, అప్పనంగా సరుకుని స్టాక్ చేయటం కాదమ్మా, కాస్త ఖర్చు పెట్టమ్మా అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ ముఖము చెమట గార్చి ఆహారం తిందుమంటే అది శాపమా, నువ్వు బతకడానికి అది క్షేమమా? ఇప్పుడు కొట్టాలి కదా చప్పట్లు. నీకు శాపంలో అనుమతించే వాటిల్లో కూడా దీవెనలు దాచిపెట్టాడండి. 100% నిన్ను ప్రేమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నీవు మన్ను గనుక మన్నైపోతావన్నాడు. అలాగే నీ ఉంచేయొచ్చుగా దేవా అంటే ఉంటాడు. పాపిగా చిరాయుగా బతికాడు అనుకో, బతుకంతా వేదనేగా, పాప ఫలం వేదన. అందుకే ఆ శరీరానికి ఒక పరిమితి పెట్టేసి, దానికి ఒక వయో పరిమితి నిర్ణయించి, ఇంతకాలం రాని ఆయుష్కాలం, ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తావు,
తర్వాత నేను మళ్ళీ మహిమ శరీరాన్ని ఇస్తాను, అది ఎప్పటికీ నశించదు. ఆ శరీరంతో ఇక నిత్యము నా దగ్గర ఉంటావు. ఇప్పుడు మీకు మట్టి శరీరం కావాలా, మహిమ శరీరం కావాలా? మట్టి శరీరమా? మరి అట్లయితే ఇప్పుడు మట్టి శరీరం వద్దని ప్రార్థన చేయండి. కూటం అయిపోయిన తర్వాత నాకు ఫలానా జబ్బయ్యా తగ్గాలని ప్రార్థన చేయని రావాకండి. వచ్చింది ఏదో వచ్చింది, ఇక దాంతో నన్ను తీసుకోమని చేయండి. ఓకేనా? మీరు అడిగారు ఇక మహిమ శరీరం కావాలని. టెన్షన్ పడవాకండి, మట్టి శరీరం కూడా కావాలిగా. ఎందుకంటే భూమి మీద ఈ శరీరంతో ఇప్పుడు మనం దేవుని పని చేయాలి కాబట్టి శరీరం కావాలి. అయితే ఇదే శరీరం పర్మనెంట్ వద్దు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఈ శరీరంలో కొంత వర్క్ చేసి తృప్తిగా 4 ఆత్మల్ని కట్టి, 4 జీవితాలను కట్టి 10 మంది ఆత్మలను రక్షించి, ఏమండి మన సేవకుల సెమినార్లో చెప్పి, సేవకుల కూటంలో చెప్పాను, చచ్చిపోయిన తర్వాత భూమి మీదనే కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మను రక్షిస్తే యేసయ్య కిరీటం ఇస్తాడు అనే దాన్ని చూడొద్దు. కష్టపడి 4 ఆత్మల్ని సంపాదిస్తే ప్రజల్లో గొప్ప పేరు వచ్చింది అనేది చూడొద్దు. ఇక్కడ మనుషులు పెట్టే కిరీటం లక్ష్య పెట్టొద్దు, పరలోకం పోయాక యేసయ్య పెట్టే కిరీటాన్ని కూడా లక్ష్య పెట్టొద్దు. యేసయ్య ఇచ్చే కిరీటం లక్ష్య పెట్టొద్దు. అప్పుడు యేసయ్యని ధిక్కరించినట్టు కాదా? లేదు, కాదు, అట్లేం కాదు. 24 పెద్దలు వాళ్ళకి సువర్ణ కిరీటాలు ఇవ్వబడ్డాయట. సువర్ణ కిరీటాలు వాళ్ళకి ఇవ్వబడితే ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? పెట్టుకోనని ఇచ్చాడు. ఆయన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసి, మాకెందుకయ్యా కిరీటాలు, మా అందరి కిరీటం నువ్వే, స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు కొందనరుకుడవు నువ్వొక్కడివేనయ్యా. ఇప్పుడు ఆలోచన కూడా ఉండదు. ఇక కిరీటం ఇస్తాడా ఇవ్వడా పక్కన పెడదాం. ఇవ్వకపోని ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. యేసయ్యకి మించిన కిరీటం ఏముంది? ఆయనే మన మహిమ, ఆయనే మన అక్షయత, ఆయనే మన జీవం. జీవ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం. ఆయనే మన వాడబారని స్వాస్థ్యం. ఎవరో? యేసయ్య వాడబారని కిరీటం. ఏమండి? ఆయనే తండ్రి అయిన దేవుడు మన మీద చూపించిన దయ. యేసయ్యే, ఆయనే మన దయా కిరీటం. అవునా? వచ్చినాయి కిరీటాలు. ఎన్ని వచ్చినాయి? మహిమ కిరీటం, వాడబారని కిరీటం, అక్షయ కిరీటం, దయా కిరీటం, జీవ కిరీటం. అన్నీ యేసు కదూ. కిరీటాలన్నిట్లో ఉన్నదంతా యేసే. హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. ప్రియులారా, మన కిరీటాలన్నీ యేసే కాబట్టి ఇంక యేసే చాలు. ఎటు కూడా వెళ్తే ఆయన ఉంటాడు, ఆయనతో మనం మనతో ఆయన. ఇంకేం కావాలి? వెండి బంగారాల కంటే ఆయన ఎక్కువ కదా? ధనకనహ వస్తు వాహనాల కంటే ఆయన ఎక్కువ కదా? అందుకే నేను అదే కోరుకున్నా. మీరు కూడా అదే కోరుకోండి.
పరలోకం పోతే కిరీటం ఇచ్చినా సరే ఆయన కాళ్ళ ముందు వేద్దాం. యేసయ్యా నువ్వేదన్నా నువ్వు ఇష్టపడి కిరీటం పెట్టినా నాకెందుకు తండ్రి. నీతి కిరీటం కూడా వేసే, ఇది 6వ కిరీటం. అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, దయా కిరీటం, వాడబారని కిరీటం, నీతి కిరీటం. పౌలు గారు నీతి కిరీటం అంటే అది ఎట్లా అనుకున్నారు? ఏసే మన నీతి, ఏసే మన జ్ఞానం, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన. ఇప్పుడు మన నీతి కిరీటం ఎవరు? ఏసే. ఇంకో కిరీటం చేసి ఏడైతే కదా శివదంలే. స్తోత్రం. పిల్లరా, ఏసయ్యా నువ్వు అక్కడ పెట్టే కిరీటాలు దిగు, నా నెత్తిని కిరీటం పెట్టిన తెచ్చి నీ కాళ్ళ దగ్గర వేస్తా. ఎందుకంటే 100 కిరీటాల కంటే నువ్వు ఎక్కువ నాకు, కోట్ల కిరీటాల కంటే నువ్వు ఎక్కువ నాకు. ఇంకేం కావాలి నాయనా నాకు? నీ పాదాలు దొరికినాయి, నేను ముఖాముఖి చూడగలిగాను, నా జీవితాంతం ఎదురు చూశాను, నేను ఎప్పుడు కనుక్కుంటాను అని ఎదురు చూశాను. దొరికావు నాకు నువ్వు. ఇంకేం కావాలి నాకు? నీ కాళ్ళు దొరికినాయి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. పచ్చడైనా పర్లేదు తండ్రి, నువ్వు దొరికావుగా. ఒకప్పుడు ఫీల్ అయ్యా నాకు అది లేదు ఇది లేదని. అందరూ మంచి విందు తింటున్నా, నేను తినలేకపోతున్నాను. ఇప్పుడు నాకు పచ్చడైనా పర్లేదు, నువ్వు ఉన్నావు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు. యథార్థ హృదయుడనై నేను ఇదే కోరుకున్నా. మీరు కూడా మరి అట్లయితే టేస్టీ ఫుడ్ ఆశించట్లేదా? ఏదన్నా పెడితే తింటాం, కానీ దానికోసం తప్పించేదేం లేదు. అంతవరకే లేదని ఫీల్ అయ్యేది లేదు. పచ్చడే ఓకే పర్వాలేదు, పరమానందుడి ఓకే స్తోత్రం. దానికోసం కృంగిపోయేది లేదు, దిగులు పడలేదు. కొంతమంది ఊహరు నాయన పలావ్ అనుకో, పలావా ఎలేందుకు పచ్చడి, పచ్చడా పెట్టు. కమ్మని విందులు నాకు వలదు, కణికానందాలు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు,
మస్తు నచ్చిందండి నాకు ఈ పాట అయితే. అసలుకే మీకు ఎట్లుందో కానీ యేసయ్య ఒక మంచి బంగారు లాంటి పాట ఇచ్చాడు, సమర్పణ గీతం అన్నట్టుగానే బతుకులన్నీ అలా రూపాంతరం చెందితే ఎంత బాగుండు. అదే లక్ష్యం. కాబట్టి భూమి మీద మనుషులు ఇచ్చే ఘనత లక్ష్య పెట్టొద్దు, మనుషులు పెట్టే కిరీటం లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ అక్కడ యేసయ్య కిరీటం ఇస్తే దాన్ని కూడా ఆయన పాదాల దగ్గరే వేద్దాం. మరి ఏం ఆశించి సేవ చేద్దాం, ఏం ఆశించి 4 ఆత్మల్ని సంపాదిద్దామంటే గుర్తుపెట్టుకో, భూమి మీద నువ్వంటూ పుట్టావు, నేనంటూ పుట్టా. ఒకప్పుడు కర్తవ్యం తెలియదు, మన కోసం మన స్వార్థం కోసం బతికాం. ఇప్పుడు కర్తవ్యం అర్థమైంది, 4 జీవితాలను వెలిగించడం కోసం పుట్టామని. ఇప్పుడు లక్ష్యం అదే, 4 జీవితాలని. 4 అంటే మరి 4 కాదు, దేవుడు నిన్ను ఉంచినంత వరకు 4 10 మందో 40 మందో 400 మందో నీ ఓపిక. ప్రాణం పోయేటప్పుడు వినండి, ఒక్క మొక్కిని అప్పుడు చప్పట్లు కొట్టండి. ప్రాణం పోయేటప్పుడు తృప్తిగా వదలాల ప్రాణాన్ని. నన్ను నా ప్రభువు రక్షించినందుకు, తన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి, తన బిడ్డగా నాకు పేరు పెట్టినందుకు, నిత్య రాజ్యమును నాకు ఇచ్చినందుకు, నన్ను విమోచించినందుకు, నా ప్రభువుని గుర్తెరిగి ఆయన ప్రేమను గుర్తెరిగిన నేను 10 మంది బతుకులను బాగు చేయగలిగాను. నా ప్రభువుని పరిచయం చేసి 10 మంది జీవితాలను ఆయన తట్టు తిప్పగలిగాను. ఆహా దేవా, ఈ జన్మకి ఇది చాలు అని ఆ తృప్తితో కనుమూయాలి. ఆహా ఇప్పుడు నా కిరీటం వచ్చిందని ఆ తృప్తి కాదు. ఆహా జనం నాకు ఇక్కడ ఏం భజన చేశారు, ఆహా ఆహా అని ఈ తృప్తి కాదు. ఇక్కడ జనం మనల్ని కనపరిచే కొద్దీ ఇంకా ఉండాలనిపించింది మనకి. ఇక్కడ జనం మనల్ని పొగిడే కొద్దీ, మన కిరీటాలు పెట్టే కొద్దీ సాగుబుద్ధి కాదు, ఇంకా ఉండాలనిపించింది. అందుకే బాగా ఘనత పొందిన భక్తుల్ని బాగా నలగొట్టి తీసుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఒక పట్టాన పోవటానికి ఇష్టపడరు. వాళ్ళ నోటితో వాళ్ళు వద్దు నాయన నాకు దుర్భరం, నన్ను తీసుకునేటట్టు చేస్తారు. ఏమర్థమైందో లేదో మరి అది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి పెట్టి కిరీటాలకి ఆకర్షింపబడి ఇక్కడే ఉండడానికి చూస్తే మరి అక్కడ బోల్డ్ అంత మహిమ ఉందా లేదా? మరి మన కోసం దేవుడు తానే శిల్పియు నిర్మాణకుడే నిర్మించాడంట. మరి ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో ఏమో మరి, పోతే కానీ అర్థం కాదు. ఇప్పుడే బాగుతులే, సేవ చేసి పోదాం. ఏమయ్యా చెప్పండి అందరూ, ఓకేనా? ఏ తృప్తితో పోదాం? 4 జీవితాలను కట్టిన తృప్తితో పోదాం. 10 మంది కుటుంబాలు నిలబెట్టిన తృప్తితో అది తృప్తి. నా కష్టార్జితం 10 మంది కడుపులు నింపింది, నా ప్రయాస 10 మంది ఆత్మలను వెలిగించింది, నా ప్రయాస 10 కుటుంబాలను కట్టింది. నాకు ఇంకా అదనపు తృప్తి ఏంటంటే 4 సేవకుల్ని కూడా, అంటే ఒకవేళ నేను వెళ్ళినా నా తర్వాత నా తండ్రి నామాన్ని మయంపరుస్తూ, నా తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ, ఆయన వాక్కును ప్రచురపరచడానికి 4 నాయకుల్ని కూడా రెడీ చేయగలిగిన తృప్తితో నేను పోవాలనుకుంటున్నా. అర్థమైందా? పిలిపోస్తే అంటే విశ్వాసుల్ని కట్టడమే కాదు, సేవకుల్ని కట్టిన తృప్తితో వెళ్ళాలి. మనకు అదే ఇదే అదే కదా. దానికోసం మన మనసుని దృఢపరుచుకోవాలి, సిద్ధపడాలి. ఎన్ని భోగాలు ఉన్నాయి ఇక్కడ, ఎంతవరకు బాగా సంపాదించుకొని అక్కడ దాచిపెట్టుకుంటే హాయిగా కూర్చొని తినొచ్చని, పాపం జీవితంలో ఆనందాన్ని అనుభవాన్ని పొందేటువంటి సమయమంతా సంపాదన కొరకు ఖర్చు పెట్టి తీరా కొప్పేసుకున్న దాన్ని తినటానికి మొదలు పెట్టేసరికి రోగాల మయమైపోయి పేషెంట్గా మారిపోయి ఏమీ తినలేరు, ఏమీ ఆనందించలేరు. ఇది కూడా ఒకడు వ్యర్థముగా ప్రయాసపడినట్టే అని సొలొమోను అన్నట్టు అనిపిస్తుంది నాకు. స్తోత్రం. ఇది కూడా ఒకడు గాలికై ప్రయాసపడినట్టే, ఒకడు విస్తారంగా సమకూర్చి మరొకడికి వదిలిపెట్టి పోవలసి వచ్చాను అన్నాడు ఆయన. బిడ్డ ఎంత విరక్తి చెందాడో సొలొమోను.
ఆయనకి ఈ లోకం తెలుసు, ఆ లోకం కూడా తెలుసు. చివరికి ఆ లోకాన్ని కనెక్ట్ అయ్యాడు. ఈ లోకం సంగతి ఏంటంటే సూర్యుని క్రింద జరిగినది అంత వ్యర్థమని ఒక్కటే నోట్ రాశాడు. నా వ్యర్థ సంచారములు అన్నాడు. మన సంచారాలు వ్యర్థ సంచారాలుగా ఉండకూడదు. మన సంచారాలు అర్థవంతమైన సంచారాలు కావాలి. సంచారం అనగా మనం తిరిగినది, ప్రయాసపడినది. ఆనాడు సొలొమోను ప్రయాస తిరుగుడంతా వ్యర్థమట. మనది అలా ఉండకూడదు, మనది అర్థవంతంగా ఉండాలి. మన ముగింపు కూడా తృప్తికరంగా వెళ్ళాలంటే మన కర్తవ్యం ఏంటో మనకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ రెండు సంగతులే కాదు, ఇంకా దేవుడు ఏది చేసినా అది మన ప్రయోజనాన్ని ఆశించే చేశాడు. ఒకటి, ముఖపు చెమట మన మేలుకే, మన్నైపోతావు మన మేలుకే. తోటలో నుంచి ఎల్లగొట్టాడు వీడిని, ఎల్లగొట్టారు. కెరూబుల కాపలా ఉన్నారు, ఖడ్గజోళ్ళ కాపలా ఉన్నాయి. మళ్ళీ ఆదాము తోటలోకి ఎంటర్ కాకుండా. అదెందుకో తెలుసా? వద్దన్న పని చేసి పాపి అయినటువంటి ఆదాము మళ్ళా తోటలోనే ఉంటే ఇప్పుడు తెలివి వచ్చింది కనుక పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటాడు. జీవవృక్ష ఫలం కోసుకొని తింటే పాపిగానే శాశ్వత కాలం బతుకుతాడు. ఇక పాపానికి వచ్చే ఫలం సమస్యలు, బాధలు, రోగాలు, శాపము, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, చావు లేకుండా అంతం లేని జీవితంలో ఈ వేదన అనుభవించాల్సి వచ్చింది. అందుకే ప్రేమ గల దేవుడు ప్రేమతో వెళ్ళగొట్టాడు. ఇప్పుడు చెప్పండి, శాపాల్లాగా ఆయన చూపించినటువంటి ఆ విషయాలన్నిట మన మేలుందా, కీడుందా? ఇప్పుడైతే ఆ శరీరానికి ఒక ముగింపు ఉంది. ఆ తర్వాత మళ్ళా మహిమ శరీరం వచ్చింది. దాంతో యుగయుగాలు దేవుని సన్నిధిలో మనం ఉంటాం. పాపం చేసిన ఈ శరీరం హతమవ్వాలి, లేదా రూపాంతరం అన్నా చెందాలి. అదే శరీరంతో ఉండి మళ్ళీ జీవవృక్ష ఫలం కోసుకొని తింటే యుగయుగాలు అంతం లేని జీవితం, యాతన. ఎక్కడ దాగొద్దు. శరీరంలో సరైన బలహీనత ఒక్కటి స్టార్ట్ అయితే చాలు, జనం ఏమడుగుతారు తెలుసా? ప్రార్థన చేద్దాం దగ్గరికి పోతే, అయ్యా వచ్చావా, తగ్గాలని చేయవాకు, తగ్గాలని చేయవాకు. మరేం చేయమంటావు? సావాలని చేయి. అరే ఎందుకు? తట్టుకోలేనాయ్యా ఈ బాధ, నా వల్ల కాదు, నా ప్రాణం పోవాలి, నా ప్రాణం పోవాలని చేయ, ఈ బాధ తట్టుకోలేము అన్నోళ్ళు ఉన్నారు. ఎందుకు మానవుడికి ఆ దుస్థితి వచ్చిందంటే పాప ఫలం. రైట్? ఇప్పుడు ఆ పాప ఫలం పొందేటువంటి శరీరంతో జీవవృక్ష ఫలం కూడా తిని యుగయుగాలు ఆ దుర్భర జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. దీనికంటే ఏది బెస్ట్? మంటి శరీరము మన్నైపోయేటట్టు దేవుడు చెయ్యటమే బెస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన బిడ్డ భూమి మీద ఉండి యాతన పట్టమా లేకపోతే విశ్రాంతిలోకి ప్రవేశించటమా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. చేశాడు. తర్వాత మహిమ శరీరాన్ని ఇచ్చి, మీరు గమనించారో లేదో, ఇప్పుడు జీవవృక్ష ఫలం చెట్టు పరదేశంలో ఉంది. పరదేశంలో ఉంది. ఏ పండు ఇక్కడ మిస్ అయ్యాడో రేపు అక్కడ ఆ పండు పొందుతాడు. అంచె దినమున నేను వాని లేపుతున్న వాడు యుగయుగాలు నాతో కూడా జీవించును. ఆదికాండం 3వ అధ్యాయములోనే పాపము, మానవుడి పతనము, ఫలముగా వచ్చిన శాపము, అందులో దేవుడు రహస్యంగా పెట్టిన దీవెన. ఒక 3వ అధ్యాయంలో నిన్నున్నాయి చూడు. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయడం ఏమనగా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతామో, దేవా కదులు అని మొదలు పెడతామో, దేవుడు కదిలి మనుషులను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చేసి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. తన వైపు తిప్పడానికి మొత్తానికి పని అయితే చేస్తాడు నీ ప్రార్థన ఫలంగా. అలాగే నువ్వు ప్రకటిస్తున్న దాని ఫలం కూడా అవతల వాళ్ళ హృదయాలు తెరచి అందులోకి వెళ్ళేటట్టు చేసి వాళ్ళు కూడా తన వైపు వచ్చేటట్టు ఆకర్షించుకుంటాడు. అందుకే ఈ రెండు చేయమన్నాడు. ప్రకటించు, ప్రార్థించు. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థించు. ప్రకటించినప్పుడు ఆ వాక్య బీజాలు వాళ్ళలో పడేటట్టు వాళ్ళ మనసులు నేను తెరుస్తాను, వాళ్ళ హృదయాలు నేను తెరుస్తాను.
నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇంకా నా దొడ్డిలోనికి చేరని గొర్రెలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీరే తోలుకు రావాలి. మీరు ప్రకటించండి, ప్రార్థించండి. ఒక ఊర్లోనికి నన్ను రానిలా అనుకుందాం, నేనేం చేస్తాను తెలుసా? ప్రార్థన. ఆ ఊర్లో కూటమి పెడదామంటే చెడగొట్టారు ప్రభువా, నాకు తెలియదు. నేను పెడితే ఒకరోజు కూటమి పెట్టొస్తా, నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నా. ఆ ఊరు మొత్తంలో ఒకడన్నా ఉంటాడు, నీ ఏర్పాట్లో ఉన్నాడు. నీ గొర్రె ఒక గొర్రెన్నా ఉంటుంది అక్కడ. ఎవరున్నారో లేపు, వాళ్ళలోనే ఒకరిని లేపు. నేను ఒకరోజు కూటం, వాడు రోజు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళలోనే ఒకడు లేచి ప్రతి దినము బోధించాలి. ఆ ఊర్లో నీ గొర్రెలు ఉంటాయి కదా ప్రభా. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాలలో, పల్లెల్లో, వాడల్లో, అన్ని ఏరియాస్లో నీ పిల్లలు ఉన్నారు. వారందరూ రక్షింపబడినట్లుగా ఎక్కడి వాళ్ళు అక్కడ లేవాలి. ప్రకటించాలి అని ప్రార్థన చేస్తా. ఎలారా? ప్రకటించండి, ప్రార్థించండి. దేవుడు జోక్యం చేసుకుంటే భయపడకండి. సమస్తము మేలు కోసం జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఏది జరిగించినా 100% మన మేలునే కాంక్షిస్తాడు కానీ కీడును కోరడు. అలాంటి ప్రేమామూర్తి మన దేవుడు. ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను ఇక. అంటే ఇంకా ఆఖరి మాట రాలేదన్నమాట అనుకోవద్దు. ఒక పాయింట్ ఏంటంటే, భారతదేశమే కాదు, నిజంగా మీకు నమ్మకం కలగటానికి బైబిల్ మూసేశాను. ఇప్పుడు నేను పైకి కూడా లెగుస్తా, అంటే మీకు నిరీక్షణ కోసం. ఆమె నిజంగా నేను ముగిస్తున్నాడని. అందరూ సంతోషంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పిన దానిలో 2 చెప్పా. ఒకటి, అన్ని చేయగల దేవుడు, ఆకర్షించగలడు, కృప చూపగలడు, నిద్ర పట్టకుండా చేయగలడు, ఎన్ని చేస్తాడు. అయితే దీనికోసం మన ప్రార్థన, ప్రకటన 2 అవసరం. హృదయాలను తెరవగలడు, ఎన్ని చేయగలడు. ఎప్పుడు తెరిచాడమ్మా లూదియా హృదయాన్ని? ప్రకటించేవాడు ప్రకటిస్తున్నప్పుడు హృదయాన్ని తెరవడానికి అవకాశం దొరికింది. ప్రకటించేవాడు లేకపోతే హృదయం తెరిచి ఏం చేస్తాడు? అయ్యలారా, అమ్మలారా చెప్పండి. అందుకే సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము, ప్రయాసపడుము అన్నాడు తిమోతితో. అందుకే సత్యదర్శన పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈరోజు యూట్యూబ్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలు, భక్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ మాటలు విని కొంతమంది మారే అవకాశం ఉంది, కొన్ని జీవితాలు వెలిగించబడే అవకాశం ఉందంటే వాటిని షేర్ చేయండి, 10 మందికి అందేటట్టు చేయండి. తిట్టేవాడు తిడతాడు, ఉన్మాదం నెత్తికెక్కినోడు మారేవాడు మారతాడుగా. అజ్జయ్యరు దరిద్ర మాటలు వస్తాయి చూడు. ఆ పాస్టర్ అట్టా, ఈ పాస్టర్ ఎట్టా అని ఎవడో చెత్తవాగుడు అవుతాడు చూడు. అది ఏదైతే ఫోన్ చేసి నీకు ఒక వీడియో పంపిస్తున్నాను చూడు, అర్జెంట్ చూడు. ఇదేం వార్త? ఇది దుర్వార్త. దీనివల్ల ఏమొచ్చింది? దీవెన వచ్చిందా, శాపం వచ్చిందా? దీన్ని వ్యాపింపజేసుకుంటా తిరుగుతా. నీకు ఆధునిక పరికరం సెల్ ఫోన్ చేతికి ఇచ్చాడు, దేనికి? దాన్ని కూడా ఉపయోగించి దేవుని పని చేయి. మంచి షార్ట్ మెసేజెస్ ఉన్నాయి, ఆదరణ వాక్కులు ఉన్నాయి, ఆలోచింపజేసే వాక్కులు ఉన్నాయి. పంపిణీ చదువు పనిగా పెట్టుకో. రోజు కొంతమందికి షేర్ చేస్తా ఉండు. విన్న జీవితాలు కట్టబడితే, ఒక ఆత్మ రక్షింపబడితే ఒక రోజు ప్రయాస ఫలించదా? నీ వంతు ప్రయాసం నువ్వు పడు, దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తాడు. సద్దర్శనం పుస్తకాలు ఉన్నాయి. బస్సులు ఎక్కావా? అక్కడ పెట్టు, మర్చిపోయి దిగు. మర్చిపోయి దిగు. అందాల్సిన చేతికి అందేటట్టు ఆయన చూసుకుంటాడు. ఎవడన్నా గర్వంతో అహంకారంతో చించిన ఒక పేజీ మొక్కన చాలు వర్కౌట్ అయితే. ఒకవేళ అహంకారంతో చించిన వాడి సంగతి దేవుడు తెలుసుకుంటాడు. నీకు ఎలా అవకాశం ఉందో అలాగా 4 ఆత్మలకు నేను అందించాలి. ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినేవాడు ఎక్కడ వింటాడు సోదరా?
ప్రకటించేవాడు ప్రకటిస్తుంటే, వినేవాడు వింటుంటే, దేవుడు ఏ హృదయం పక్వమైందో ఆ హృదయం. నేను ప్రకటించకుండా మౌనంగా ఉంటే వినుట ఎక్కడ ఉంటుంది? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడ వచ్చింది తమ్ముడు చెప్పు. ప్రకటించేవాడు ప్రకటింపని ఎడల వినేవాడు ఎక్కడ వింటాడు? వినకపోతే విశ్వాసం ఎక్కడొచ్చింది? అందుకు ప్రకటించాలి. రైట్. ఇప్పుడు ప్రకటన జరుగుతుంది సమృద్ధిగా. అంతకుముందు టీవీలు వచ్చినాయి, సగం ధైర్యం వచ్చింది. ఆహా, టీవీలో ఛానల్స్ వచ్చినాయి, భక్తులు ప్రకటిస్తా ఉన్నారు, అబ్బా భూదిగంతాల వరకు దేవుని సువార్త వెళుతుంది, స్తోత్రం అనుకున్నా. ఇప్పుడు ఇంకా సౌకర్యం వచ్చింది, సెల్ ఫోన్. అర్థమైందా? అప్పుడన్నా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక టీవీ, నలుగురుంటే కుటుంబంలో ఒక ఆమె ఎవరో కూర్చొని చూస్తూ ఉంటుంది, ముగ్గురు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి జేబులో వాళ్ళు వస్తూ వాళ్ళకు ఉంటుంది. ఏంటిది? యా, ఇంటి మీద చెత్త లేకపోయినా, పైన రేకులు పగిలిపోయినా ఇబ్బంది లేదు, పైన ఆకులు లెగిసిపోయినా ఇబ్బంది లేదు. సెల్లు మాత్రం తప్పనిసరిగా సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కొని ఎవరి సెల్లు వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు చెడగొట్టడానికి సైతానికి అవకాశం దొరికింది, వాళ్ళ ఆత్మను రక్షించడానికి దేవుడికి కూడా ఛాన్స్ దొరికింది. మనం కొద్దిగా మైండ్ పెట్టి కష్టపడి సెల్ ఫోన్ ద్వారా మనం ఇచ్చేటువంటి వర్తమానాలు అందుబాటులో ప్రజలకు తీసుకెళ్తున్నాం. దేవుడు కార్యం దేవుడు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన ఇంకా ఈజీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు రాకడకు ముందు ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వస్తుందనుంది. మత్తయి సువార్తలో గుర్తుందా? ఇప్పుడు సువార్త ప్రకటనకి చాలా సులభమైన దారి ఏర్పడింది. ఇప్పుడు అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో, మండలాల్లో, జిల్లాల్లో, అడవుల్లో వాడు కూడా సెల్ వాడుతున్నాడు. సెల్ ఎంతమంది చేతిలో ఉందో అంతమందికి సువార్త అందే ఛాన్స్ ఉంది. ఏదో ఒక సమయంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక భాషలో ఎవరో ఒక భక్తుని ద్వారా దేవుని సువార్త ప్రచురపరచబడతాం. ప్రకటన సమృద్ధిగా జరుగుతుంది. ఆఖరి మాటలో సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ప్రకటన సమృద్ధిగా జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రకటన సమృద్ధిగా జరుగుతుంది, అందరికి అందుబాటులోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరగాలంటే, దేవుని మాటలు ప్రకటించబడ్డాయి, ఇప్పుడు దేవుని శక్తి వ్యక్తుల మీదకి దిగి రావాలి. ఇది ముగింపు. దేవుని శక్తి వ్యక్తుల మీదకి దిగి రావాలి. అది దిగి రావాలంటే వారి పక్షంగా గోజాడాలి, ప్రార్థన చేయాలి. ఇక అంతే. ప్రజల దృష్టికి రాజ్యంలో జరుగుతున్న సమస్యలను తీసుకెళ్తున్నాం, ఆనందం. సువార్తను ప్రకటిస్తున్నాం, ఆనందం. ఇది రెండిటితోనే కాదు, దేవుని శక్తి స్పష్టంగా ప్రజలు గుర్తుపట్టాలి. అపోస్తలుల కార్యములో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మళ్ళొక్కసారి దేవుడు బలంగా కదులునట్లు, మళ్ళీ బలముగా జరిగించినట్లు. ఇక మనం ప్రభుత్వాల్ని, ప్రభుత్వ నాయకుల్ని, వాళ్ళని గోజాడి వేస్ట్. అర్థమైపోయింది ఎవరేం చేయలేరని. అర్థమైందా? ఎవరేం చేయలేరు. కేంద్ర గవర్నమెంటు ఏమేం చేస్తుందో రాష్ట్ర గవర్నమెంట్కి తెలుసు, కానీ రాష్ట్ర గవర్నమెంట్ దానికి సపోర్ట్ అన్నట్టుగా తన వ్యాఖ్యలు వెల్లడి చేసింది. ఏమి అంతేకాదు, ఇంకొక పని చేశారు. క్రైస్తవులు ర్యాలీలు బోలీలు చేస్తున్నారు కదా, పాపం గొంతు చించుకొని ఘోషిస్తున్నారు కదా, వీళ్ళని శాంతింపు చేయడానికి నేను క్రైస్తవురాలని అని చెప్పుకుంటున్నావు కావని మొన్న పార్టీలో చేర్చుకున్నారు, బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఎవరు అక్క? అక్క, సిస్టర్. బీజేపీ కండు వేసుకుందాం. ఎందుకంటే మీరు అనవసరంగా మమ్మల్ని ద్వేషిస్తున్నారు. అసలు ఇదిగో మీ మహిళని, మీ క్రైస్తవ మహిళని మా పార్టీలో చేర్చుకున్నాం, మేము మీ విషయంలో ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నామో, మీకు ఎంత ఫేవర్గా ఉన్నామో అనే పిక్చర్ ఇవ్వడానికి.
పార్టీ జెండా మీద ఉండేటువంటి కమలాలు చెవుల్లో పెట్టని ట్రై చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద పూలు అయ్యాగా, పొద్దుతిరుగుడు పూల తర్వాత పెద్ద పూలు తామర పూలే. ఎవరున్నారు ఏడా? ఇప్పుడు అందరూ చదువుకొని ఉన్నారే. అంతేకాదు కొంచెం చైతన్యం కూడా వచ్చింది. హిందువులు 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 అని చెబుతున్నారు. వాస్తవం చెప్పనా, హైందవులు అని చెప్పబడుతున్న వాళ్ళలో ఈ మతోన్మాదం ముఠ కొంతే ఉంది. కానీ నిజంగా హైందవులు అనబడిన వాళ్ళు, నిజంగా నేను గతంలో హైందవుడినే కదా, ఏది మనోళ్ళు చెప్పిన హైందవుడు. వాస్తవంగా హిందూ అనే పదానికి అర్థం లేదు. ఒరిజినల్గా ఇప్పుడు మనం హిందువులు అని అనుకుంటున్న వాళ్ళలో మత సంబంధమైన భావజాలం కాకుండా ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుడిని అన్న భావజాలం కలిగిన వాళ్ళు 80% మంది ఉన్నారు. గట్టి కొట్టో 80% ఉన్నారు. 20% దుర్మార్గపు ముఠ. 80% మంది అది వాడు చర్చి పెట్టి కట్టుకున్నాడు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, నీకు వచ్చిన నష్టం ఏంది అనేవాళ్ళు ఉన్నారు. ఆడు నమాజ్ ఆడు చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, నువ్వు గుడిలో నువ్వు చేసుకునేది నువ్వు చేస్తున్నావు. ఎందుకురా? వాళ్ళు మనోళ్లే కదా, వాళ్ళు భారతీయులే కదా. మనందరం కలిసి ఏకంగా ఉంటే పక్కోడు ఎవడన్నా మన మీదకి వస్తే మనమంతా మనం పోరాటం చేయాలి, కానీ మనం కొట్టుకొని సావటం ఏందిరా అనేవాళ్ళు. పేరుకి వీళ్ళు ఈ మతోన్మాదులు మంది హిందూ సమాజం అని చెప్తున్నారు కదా. హిందూ రంగు పొలమటానికి ఒక మత సంబంధమైనటువంటి వర్గంగా చిత్రీకరించడానికి చేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు 20% ఉంటే, దాన్ని వ్యతిరేకించి హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరూ మన సహోదరులు, వాళ్ళు కూడా మన పొరుగు వారు, మనతోటి వాళ్లే. ఒకరినొకడు గౌరవించుకుందాం, ఒకరినొకడు సన్మానించుకుందాం, ప్రేమ కలిగి ఉందాం, మనందరం ఇండియన్స్ రా, మనందరం భారతీయులు అనే ధోరణిలో 80% మంది ఉన్నారు. ఆ 80% మందిని ఈ మతం రంగులోకి తీసుకొచ్చి మిగిలిన మతాల మీదకి వీళ్ళని శత్రువులుగా ఉసిగొల్పడానికి జరుగుతున్న కుట్ర ఇది. దీని ద్వారా వారి అధికార పీఠాన్ని భద్రం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఇవన్నీ ఎవరికి తెలియదే కానీ ఇవన్నీ మనకు తెలియదా? కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్లు అయినా అదైనా ఇదైనా ఏదైనా దేని మీద మనం డిపెండ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మనం ఒకటి, రాజులు ప్రజలు కనుక చెప్పండి, రాజులు ఆ ఉన్న మంత్రులు, ప్రధాన అయినా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా మనకి సర్వెంట్స్ వాళ్ళు, మనకి సహకారులు వాళ్ళు. ఇండియాలో ప్రజలే రాజులు, భారతదేశంలో ప్రజలే రాజులు. ఏ అధికారైనా సరే మనకు సేవకుడే, సర్వెంట్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ దయ, వాళ్ళ దండం, వాళ్ళ దాక్షిణ్యాలు అక్కర్లా. వాళ్ళ కోసం కాదు మనం ఇప్పుడు. ఇండియాలో ప్రజలు రాజులందరిని చూడు, వీళ్ళందరికీ చైతన్యం కలగాలి. అరే నిజంగా దుర్మార్గం జరుగుతుంది అని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు ఓటు అనే రాజదండంతో బుద్ధి చెబుతారు. తప్పకుండా అది జరిగిద్ది. అలా వాళ్ళ మనసులు తెరవాలన్నా కూడా ప్రభు జోక్యం చేసుకోవాలంటే ఒక పక్క ప్రజలకు ఈ నిరసన రూపంలో మన ప్రతిస్పందన చూపిస్తూనే మరో పక్కన వాళ్ళకి చైతన్యం కలుగునట్లు, ఈసారి ఇంకా త్వరలోనే కొద్ది కాలంలోనే ఉంది, తిరుగులేని బుద్ధి చెప్పినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల విషయంలో ప్రార్థన చేయాలి, అధికారుల విషయంలో ప్రార్థన చేయాలి, నాయకగణ విషయంలో ప్రార్థన చేయాలి. మనుషులందరూ, ఇండియాలో ఉన్న మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి రావాలి. దానికోసం నడుము కడదాం. లేండి, పైకి లేండి, ప్రార్థన చేద్దాం. ప్రకటన అవుతుంది. ఇప్పుడు చాలా వరకు అనేక మందికి సువార్త వ్యాపింపు జరుగుతుంది. ఆ ప్రకటింపబడే శుభవార్త వారందరి హృదయాల్లోకి వెళ్ళినట్లు వారు దేవుని శక్తిని చూచి, దేవుని బలాన్ని చూచి, దేవుని ప్రభావాన్ని అనుభవించి వారు సహా రూపాంతరం చెందినట్లు, ఎంత వ్యతిరేకత తీసుకురావడానికి ట్రై చేస్తున్నారో, ఎంత దుర్మార్గం చేస్తున్నారో అంతకి అనేక రెట్లు ఎక్కువగా ఉజ్జీవ జ్వాల రగలాలి. అందుకు మనందరం చైతన్యం
కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం అంటూ అందరం కూడా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెబుదాం. దేవా, ఈరోజు నువ్వు అందించిన ప్రతి మాట కొరకై స్తోత్రములు స్తోత్రములు. ఆకర్షించే శక్తి నీకుంది, కానీ ఎవరిని ఆకర్షిస్తావో ఈరోజు చెప్పావు. మాట్లాడే అవకాశం ఉంది, కానీ ఎవరితో మాట్లాడతావో తెలియజేస్తావు. మనుషుల్ని 2గా విభజించావు. కఠినాత్ములు, సత్యం తెలిసి కూడా రూపాంతరం చెందని వాళ్ళు, కొంతమంది నీ గొర్రె పిల్లలు, సాత్వికులు, దీనులు. నా ప్రభువా, దీనులైన వారికి నీ వాక్ అందేటట్టు చేశావు. నీకు స్తోత్రమయ్యా. వినయం కలిగిన వారికి, మంచి మనస్సాక్షి గల వారికి యేసు నీవు నిజమైన దేవుడు అని అర్థమయ్యేటట్టుగా నీ వాక్కును వెల్లడి చేశావు. అది పొందుకున్న మేమందరము ధన్యులము నాయనా. నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఇంకా ఇది ఎరుగని స్థితిలో, తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు. నీ బిడ్డలమైన మేము ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటన అందరికీ చేరాలి, అందరి హృదయాల్లో కదలిక రావాలి. యేసు నిజమైన దేవుడు అని జనం గొంతెత్తి ఘోషించాలి. యేసు వంటి దేవుడు లేడు. యేసు సర్వశక్తి గల దేవుడు. యేసు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రేమమూర్తి. ధర్మశాస్త్రానికి, న్యాయానికి సమాధానం చెప్పి పాపులైన మానవ జాతి రక్షింపబడటానికి ఏకైక మార్గం యేసే అనే సత్యము లోకము గ్రహించుగాక. దేవా, లోకము గ్రహించుగాక. అది గ్రహించినట్లు నీ శక్తి దిగునుగాక. భారతావని మీదికి నీ శక్తి దిగునుగాక. నీ బలము దిగునుగాక. ప్రజల మీదికి నీ ప్రభావం దిగునుగాక. భారతదేశం మీదికి నీ ప్రభావం దిగునుగాక. ప్రజలందరి మీదికి నీ శక్తి దిగునుగాక. దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. ప్రార్థన చేద్దాం. దేవా, నీ ప్రభావమును దించు, నీ అభిషేకమును దించు. అంధకార శక్తుల క్రియలు లయపరచు, దయ్యముల కార్యములు లయపరచు, దురాత్మల కార్యములు లయపరచు, సైతానీయ కార్యములు లయపరచు. నీ బలము చూడాలి, నీ కార్యములు చూడాలి. అపోస్తలుల కార్యములో సంగమ శ్రమలు ఎదుర్కోవటమే కాదు, నీ శక్తిని కూడా లోకానికి చూపించింది నాయన. ఓ, మేమందరం ఏకమే ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తి లోకం చూడాలి ప్రభువా. ఆ పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరి నీ రక్తములో కడుక్కొని నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ, లోకము నీ శక్తిని చూడాలి. సంఘములో నుండి నీ శక్తి బయలు వెళ్ళాలి. సంఘములో నుండి నీ శక్తి ఉజ్జీవ జ్వాల బయలు వెళ్ళాలి. అనేక మందికి అర్థం కావాలి నీ గురించి, అనేక మంది తెలుసుకోవాలి నీ గురించి, అనేక మంది విశ్వసించాలి నిన్ను యేసయ్యా. ఓ తండ్రి, నువ్వు కదులు, నువ్వు కదులు, నువ్వు బలంగా కదులు. ఆశ్చర్యమైన కార్యములు జరిగించు. సెర్గే పౌలు మామూలుగా చెప్పినప్పుడల్లా ఎలుమా అనేవాణ్ణి పౌలు గద్దించినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ తర్వాత లోబడ్డాడు, విన్నాడు. అపోస్తలుల కార్యాలు 2లో కూడా యూదులకు మామూలుగా చెప్తే అర్థం కాల. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి ఒక వినూత్నమైన కార్యం జరిగినప్పుడు 3,000 మంది కదిలారు. అలా నీ శక్తి, నీ శక్తి. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేయకపోతే నువ్వు కదలాదిగా. మేము ప్రార్థన చేస్తున్నాం, కదులు. మేము అడుగుతున్నాం సంఘంగా, కదులు. దోషములు ఒప్పుకొని అడుగుతున్నాం, కదులు. నీ రక్తమును ఆశ్రయించి అడుగుతున్నాం, కదులు. నీ కృపను బట్టి అడుగుతున్నాం, కదులు.